దోషివై నిలిచావా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణక్రయ ధనముతో రక్షించితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణక్రయ ధనముతో రక్షించితివా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరం 8వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు సొంత కుమారుడనే మాట స్పష్టంగా రాశాడు. సొంత కుమారుడని రాశాక ఆయన చేసిన 2 పనుల గురించి రాశాడు. తన సొంత కుమారుని అనుగ్రహించి అనేది ఒక మాట, రెండవది తన సొంత కుమారుని అప్పగించి. కావాలంటే ఏ వస్తువునైనా అప్పగిస్తాం, కానీ సొంత బిడ్డను అప్పగిస్తామా? ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నా కావాలంటే సొమ్ము ఇస్తాం, కాదనుకుంటే బంగారు పొంగరం ఇస్తాం, కాదనుకుంటే మన నివాసంలో ఒక భాగం ఇస్తాం, కొంతకాలం వాడుకోమని కారు ఇస్తాం. కానీ మన సొంత కుమారుని ఇవ్వడం జరుగుతుందా? మరి తండ్రి అయిన దేవుడు ఎందుకని తన సొంత కుమారుని అనుగ్రహించాడు, తన సొంత కుమారుని అప్పగించాడు? ఈ మాటలు చాలాసార్లు మీరు వినుంటారు. చాలాసార్లు ఈ వాక్యం మిమ్మల్ని తాకి ఉంటుంది. ఈ 2 పదాలను ఈరోజు క్లుప్తంగా చెబుతారు. మొదటిదేమో అనుగ్రహం, రెండవదేమో అప్పగింత. అనుగ్రహం అనే దాన్ని వివరించే ముందు ఎందుకు అప్పగించాడో తెలిస్తే ఆయన అప్పగించిన దాన్ని బట్టి మనకు అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ రాయబడింది తన కుమారుని అనుగ్రహించి, అదేమో దీవెనలకు సంబంధించిన పదం. రెండవది అప్పగించి అంటే బాధలకు సంబంధించిన సమస్య. తండ్రి అయిన దేవుని దీవెనలు కుమారుడైన యేసు ద్వారా నీకు అనుగ్రహించబడినట్లుగా ఆయన నీ కొరకు అప్పగించింది ఏమిటో తెలిస్తే అనుగ్రహం ఏమిటో అర్థమవుతుంది. కనుక ఈరోజు నేను ఆయన్ని ఎందుకు అప్పగించాడు అనే పదాలు కొన్ని చెబితే, ఆ తర్వాత ఈయన ఈ విధంగా అప్పగించబడి బట్టే కదా మనకు ఈ అనుగ్రహం జరిగింది అనే ఆ దీవెన పరంపర మీ సొంతం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. కనుక మొదటి భాగం ఏమిటంటే, ఆయన తన సొంత కుమారుని మన కొరకు అప్పగించెను. ఎందుకని ఆయన సొంత కుమారుని మనకు అప్పగించెను అంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలు రాయబడ్డాయి. దేవుడట మనల్ని చేసినప్పుడు మట్టి బొమ్మలో ఊపిరి ఊది చక్కని వనమును వేసి చల్లటి పూటవేళ దేవుడు వచ్చి మాట్లాడటం, దేవుడు వచ్చి పలకరించడం, దేవుడు వచ్చి దీవించడం, బలమైన ఘనమైన కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు. ఆయన వాళ్ళని మహిమతో నింపాడు. తినవద్దన్న పండు తిన్నాక ఆ మహిమను, ఆధిక్యతను, ఆ గొప్పతనాన్ని, ఆ సమస్త వైభవాన్ని, దేవునితో ఉన్న సాంగత్యాన్ని చెడగొట్టుకున్న వాళ్ళై నెట్టివేయబడ్డారు అనే సంగతి పూర్వీకులు చెప్పిన నాటి నుండి ఆదికాండం మొదటి అధ్యాయంలో చదువుతూ వచ్చాం. ఆ తర్వాత మహిమ ఉండేది, మహిమ పోయింది. వెలపలకు వచ్చాక కష్టాలు పాలై జీవిత మనుగడే నాశనం అయిపోయింది. ఇక నాశనం అయిపోయినాక వాళ్ళ నాశనాన్ని చూస్తే వాళ్ళు నడిచిన నడత వాళ్ళకి శాపాన్ని తెచ్చిపెట్టింది. వాళ్ళు పరిగెత్తిన పరుగు వాళ్ళ జీవితానికి ఆయాసం తెచ్చిపెట్టింది.
వాళ్ళు వేసిన పన్నాగం వాళ్ళ కాళ్ళకే బంధమై నిలిచింది. అంటే జీవితం అంతా ఎంత చెయ్యాలంత చేసుకున్నాక జరిగింది ఏమిటంటే ఇతడు నేరస్తుడయ్యాడు. నరుడేమయ్యాడంటే శపించబడిన వాడయ్యాడు. ఇంచుమించి ఇదంతా జరిగిపోయినాక తండ్రి అయిన దేవుడు బాగా యోచించాడు. ఏమిటంటే నేను చేసుకున్న ఈ బొమ్మ, నేను ఊపిరి ఊదిన ఈ వ్యక్తి, తల వెంట్రుకలు లెక్కబెట్టిన ఇతగాడు ఈ విధంగా పతనమైపోయాడని చెప్పి తనతో మాట్లాడుకునేందుకు, తనతో సహవాసం చేసేందుకు తన మహిమను అతనికి కప్పి ఇద్దరు మాట్లాడుకునేవారు. దేవుడి ఆశ అంతా విఫలమైపోయింది. మనిషి పతనమైపోయాడు. ఇక చేసేది లేక దేవదేవునికి దండం పెట్టి, అయ్యా చల్లపూట వేళ నీ స్వరం వినేవాడిని అయ్యా అని ఆ స్వరం కనబడక మనిషి ఏం చేశాడు అంటే నెమ్మదిగా తోచిన మార్గంలో నడిచాడు. కనబడిన వ్యక్తికి దండం పెట్టాడు. ఏది దైవమో ఏది దైవం కాదో కూడా వ్యత్యాసం తెలియని వ్యక్తిలాగా జీవితాన్ని నాశనం చేసుకుంటా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శాపాన్ని పోగు చేసుకున్నాడు. తర్వాత తప్పు చేసినాక నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా నేరం నేరమే, నేరానికి శిక్ష ఉంది, అది కూడా ఖాయమైపోయింది. అప్పుడు యోచించిన దేవుడట నెమ్మదిగా తన సొంత కుమారుని ఈ శిక్ష మొత్తం అనుభవించడానికి ఆ పరలోకమందున్న దేవుడు ఆ కుమారునట ఈ శాపం అనుభవించు, ఈ దరిద్రం అనుభవించు, వాళ్ళు చేసిన ఘోర కృత్యాలను అనుభవించు అని దేవుడట వేళ విడుదల కోసం, అంటే మన విడుదల కోసం తన కుమారుని అప్పగించాను. అంటే ఆయన అప్పగించడంలో తండ్రి ప్రేమ మన మీద ఎక్కువయ్యింది. మన మీద ఎక్కువైన ప్రేమ కొద్దీ తన కుమారుని అప్పగిస్తే ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఓ పవిత్రమైన జన్మ, పవిత్రమైన మాట, పవిత్రమైన బాట ఈ విధంగా నడిచి వెళ్ళాడు. నరుల్లాగా ఆయన వచ్చాడు, మనలాగానే వచ్చాడు. కానీ మనకే ఆయనకి తేడా ఏమిటో చెబుతాను. ఆయన ఈ లోకానికి వచ్చి మన శిక్ష అంతా నెత్తిన వేసుకునేట్టుగా ఒప్పుకుని వచ్చాడు, అప్పగించబడ్డాడు. ఆయన రొట్టె తిన్నారు, ఆయన మాటలు విన్నారు, ఆయన చేప ముక్కలు తిన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన మనిషిని లేపితే సంబరపడ్డారు. ఇన్ని అనుభవించాక చివరికి ఏం చేశారు తెలుసా? సిలువేయండి అని కేకలు వేశారు. ఈ రోజున ఇస్కరియోతు యోధ మనకొక చక్కని చిత్రపటంలాగా కనపడుతున్నాడు. బైబిల్ పట్టుకుని ప్రసంగం చేసిన నేనైనా, కూర్చుని వింటున్న మీరైనా, పాటలు పాడినా, ఆరాధన చేసినా, కానుకిచ్చినా, గుళ్ళు కట్టినా, గోపురం కట్టినా నీ తత్వం ఏమిటో తెలుసా? మొదటి తత్వం ఏమిటంటే తిన్న నోడు తిని తిట్టడం, చేసిన సహవాసంలో రాళ్ళు విసరడం, ఓ రకంగా నాశనం అవ్వాలి సిలువేసాడని కేకలు వేయటం. అంటే అవసరాలకు మనుషులను వాడుకోవడమా? నమ్మక ద్రోహం చేసిన ఒక వ్యక్తిలాగా బైబిల్లో రాయబడి. మరి ఈ మాట దగ్గర నువ్వు నిలబడితే నిలువుట అర్థం కదా. యోధా ఇస్కరియోతు నమ్మక ద్రోహం చేశాను అని అర్థం దగ్గర నిలబడితే నా ముఖం ఎట్లా ఉంటుంది, నీ ముఖం ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడు ఆయనకు ద్రోహం చేయలేదా? పిల్లల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, అంతస్తుని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, అన్ని అవయవాలను ఇచ్చాడు, ఆరోగ్యమైన కృప ఇచ్చాడు, అందరంపై కూర్చోబెట్టాడు, అందరికంటే ఘనంగా హెచ్చించాడు, జ్ఞాన బుద్ధులు చెప్పి ఇచ్చాడు, బలశౌర్యాలు కలుగ చేశాడు. ఆయన నీకే సంచి తక్కువ చేశాడు? నీకు అన్నీ సమకూర్చాడుగా. అయినా నువ్వు చేసిన పని ఏమిటో తెలుసా? నమ్మక ద్రోహం. ఆయన ఈ నమ్మకమైన ద్రోహం చేస్తే దీని శిక్ష అనుభవించాల్సిందే. అందుకని ఆయన ఏమంటాడు తెలుసా? నా కుమారుణ్ణి ఇతడు ఈ శిక్ష భరించలేడు గనక ఈ శిక్ష కొరకు నా కుమారుణ్ణి నేను పంపిస్తాను, అప్పగిస్తాను అన్నాడు. అందరూ పట్టుకొచ్చి అక్కడ నిలబెడితే న్యాయాధిపతి లేచి నిలబడ్డాడు. నిలబడి ప్రశ్నల వర్షం కురిపించిన దానికి సమాధానం రాబట్టి చివరికి చేయలేక జనాన్ని చూసి కంగారు పడి, ఇదిగో ఇతని యందు ఏ దోషము నాకు కనబట్టలేదు, అందుకని విడుదల చేస్తా అంటాడు. వాళ్ళు కేకలేశారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? నీతికి పట్టం కట్టలేక జనానికి జడిసిన వాడే చేతుల మీద నీళ్లు పోయించుకొని నెమ్మదిగా దులుపుకున్నాడు, కడుక్కున్నాడు. అంటే ఇతడు నీతిపరుడని తెలిసినా, ఇతడు భక్తిపరుడని తెలిసినా, ఇతని యందు ఏ దోషము లేదని తెలిసినా ఎందుకని నువ్వు విడుదల చేయలేకపోయావు? ఎందుకని రక్షించలేకపోయావు? అంటే నీ జీవితంలో నీతి తెలిసినా, యథార్థమని తెలిసినా, వాస్తవం అని తెలిసినా దానిగా నువ్వు సమర్థించలేవు. నీతికి సింహాసనం వెయ్యలేవు. నిదానంగా నలుగురితో నేను నడిచి వెళ్ళిపోతా అన్నట్టుగా చేతులు కడుక్కొని దులుపుకుంటున్నావా? ఈ రోజున నరాలాడుతున్నవాడా నీ లక్షణాలు ఇవే.
అక్కడ చూస్తే చేతులు దులుపుకుని కడుక్కున్నాడు, ఇతడు చూస్తే ముద్దు పెట్టి ద్రోహం చేస్తూ వచ్చాడు. వాళ్ళు చూస్తే తిన్నవాళ్లే రాళ్ళు విసరడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిని గమనిస్తే యేసుని పట్టుకుని సిలువకి వేశారండి. వేసిన తర్వాత ఏమైందో తెలుసా? ఆయన చనిపోతే ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే, చూసేవాళ్ళు చూస్తుంటే, ఇవన్నీ మనకెందుకురా, ఎవడొట్టే పోతే మనకెందుకు, మన రాబడి మన సంపాదన, ఆయన అంగీ తీసుకుందాం పంచుకుందాం అంటే ఏ పరిస్థితి ఎలా జరిగినా పంచుకునేవాడు పంచుకున్నట్టే ఉంటున్నాడు, దాచుకునేవాడు దాచుకున్నట్టే ఉన్నాడు, చేయాల్సినంతా చేస్తూనే ఉన్నాడు. ఇది నరాలాడుతున్న నరుని యొక్క లక్షణం. నిజంగా ఒక్కసారి ఆగి ఆలకిస్తే దేవుడిచ్చిన నీ గొప్ప భాగ్యంలో అంతటి కరుణా సంపన్నుడు పవిత్రుడు చనిపోతే ఆయన రక్తం కంటే నీ కోటం ముఖ్యమా? ఏ కోటం? పంచుకోవడం, ఆయన అంగీ పంచుకోవడం, దానికి చీట్లు వేసుకోవడం. అరే ఒకరు చనిపోతున్నాడే, ప్రాణం పోతుంది, ప్రాణం పోయినా మనకు అనవసరం, పక్కనోడు నాశనమైనా మనకు అనవసరం, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం చూసుకుంటాను, పంచుకుంటాను, దాచుకుంటాను, పెట్టుకుంటాను, సరిపెట్టుకుంటాను. ఇదేగా ఇది నరాలాడుతున్న నరుని నైజం. ఆకాశమందున దేవుడు చూస్తే ఎంత దారుణమండి. మనలాగా పుట్టిన ఆ యేసు ఈ స్వభావాలు లేవు. నిజంగా ఒక్కసారి ఈరోజు నీ వాళ్ళకిచ్చి, దేవునికి నేను ఎప్పుడైనా ద్రోహం చేశానా? దేవుని పట్టించుకోకుండా ఆయన అంత శ్రమల పాలైపోయినా నా సుఖం కోసం నేను బ్రతికానా? బైబిల్లో రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఓ చక్కని మాట రాయబడింది. 4వ వాక్యంలో 3వ లైన్ చదవండి. పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరపు ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. నీ కొరకైన పంపబడ్డాడు, అప్పగించబడ్డాడు. ఏదో ప్రపంచమంతా ఏడిచింది, నేను ఏడిచాను, అందరూ సిలువ సిలువ అన్నారు, నేను సిలువ అన్నాను, కాసేపు 7 మాటలు చెప్పుకున్నాం, కాసేపు ఏడ్చాం, అయిపోయింది అని అనుకోకండి. ఆయన తన కుమారునంట మనలాంటి శరీరంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏం విధించాడట? శిక్ష విధించాడు. ఈ మాట విన్నాక ఎప్పుడైనా నీ సొంత కుమారుని అప్పగించగలవా? నీ సొంత బిడ్డను నీవు అప్పగించగలవా? నీ సొంత వస్తువుని అప్పగించగలవా? ఈరోజు నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నిన్ను నా దేవుడు ప్రేమించాడు, నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నా దేవుడు ఇంకా నిన్ను కనికరిస్తూనే ఉన్నాడు. నిన్ను ప్రేమించిన దానికి బదులుగా తన సొంత కుమారుని పంపి ఈ శిక్ష అంతా అతనికి విధించి ఈ రోజున నిన్ను నన్ను ఆ శాపం నుండి ఆ పాపం నుండి విడిపించడానికి యేసు దేవుడు పంపబడ్డాడు, అప్పగించబడ్డాడు. గనక ఈ సత్యం ఎరిగినాకైనా శిక్ష భారం ఎంతో ఎరిగి, అయ్యో నా కొరకు కదా ఇంత భారాన్ని అనుభవించాడని ఈ రోజైనా ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపపడగలిగితే ఆయన ద్వారా అనుగ్రహించబడే సమస్త దీవెనలు కూడా మీకు కలుగునగాక. అప్పగించిన వాడు ఈ పని పూర్తి చేస్తే ఆయన అనుగ్రహంతో కూడిన దీవెనలన్నీ మీ సొంతమగునగాక. 2వ మాట కూడా చెబుతా. ఆయన మన కొరకు ఎందుకు అప్పగించబడ్డాడో రోమాపత్రిక 5వ అధ్యాయంలో కొద్దాం. 9వ వాక్యం చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. చేసిందేమో నేరాలు, కానీ మన కొరకు పంపబడినవాడు, మన కొరకు అప్పగించబడినవాడు. యేసు ఏదో సాధారణ వ్యక్తిలాగా యోచించబాకు. ఆయన నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, ఆయన నమ్ముకుంటే సంతానం కలుగుద్ది, అందుకొరకు కాదు. ఈ రోజున నీ కొరకు అప్పగించబడ్డాడు, నీతిమంతుడు అప్పగించబడ్డాడు, సొంత కుమారుడు అప్పగించబడ్డాడు, నేరం లేనివాడు అప్పగించబడ్డాడు, ఏ తప్పు చేయనివాడు నీకు బదులుగా అప్పగించబడి నీ శిక్ష అంతా ఆయన దేహం మీద తండ్రి భరింపజేశాడు, దాన్ని ఆయన అనుభవించాడు. ఏ నరుడు, ఏ తండ్రి, ఏ వ్యక్తి చేయలేని ఘనకార్యం నా కొరకు అప్పగించబడిన యేసు మాత్రమే చేయగలిగాడు. ఆయన అప్పగించి ఆ విధమైన జీవితాన్ని ముగించి శిలువలో చనిపోయి తన రక్తాన్ని కారిస్తే ఆ రక్తం ఇప్పుడు మనల్ని ఎలా మారుస్తుందట? నీతిమంతులుగా. యేసుక్రీస్తు రక్తం విలువ ఎంత? చాలాసార్లు రక్తపు విలువ తెలియటంలా. ఈ రోజున యేసుక్రీస్తు రక్తం నీ పాపాలని కడుగుతుంది, నీ పాపాలను శుద్ధీకరిస్తుంది, పాపం లేని వ్యక్తిలాగా మారుస్తుంది. ఆ తర్వాత నిన్న నీ పేరేమిటో తెలుసా? పరమ పాపి అని నీ జీవితంలో పేరుంటే ఆయన మనకు అప్పగించబడిన తర్వాత సిలువలో అనుభవించిన వేదనతో కారిన రక్తపు బొట్టులలో నీకు నాకు ఇచ్చింది ఏమిటో తెలుసా? ఆ రూపమంతా కొట్టివేశాడు. అదంతా తీసివేసి ఆయన చేసిన ఓ బలమైన కార్యం ఏంటంటే
మనల్ని దేవుని నీతితో కప్పాడు. ఇంతకీ ఆయన అప్పగించబట్టం వల్ల నీతి వస్తే మనకు జరిగేదేమిటి? బైబిల్లో చక్కని మాట చెబుతారు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఇప్పుడు నీవు పతనమైన వాడివి. ఎందుకు దేవుడు కుమారునికి అప్పగించాడు? నీ కొరకైనా నీకు బదులుగా ఎందుకు అప్పగించబడ్డాడు? ఒకనాడు మహిమ కలిగిన వాడవే, కానీ మహిమను పోగొట్టుకున్న నీ కొరకు ఆయన అప్పగించబడితే ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఒకప్పుడు ఏదైనా తోటలో ఉన్నావు, రేపు పునాదులు గల పట్టణంలోకి రాబోతున్నావు. ఆయనను బట్టి పరలోకంలోకి నీ వెళతావు. ఆ తేజోవాసుల స్వాస్థ్యానికి వెళతావు, తండ్రి రాజ్యంలోకి వెళతావు. అక్కడికి వెళ్ళినాక ఈ నీతిమంతులట తమ తండ్రి రాజ్యములో ఎలా వర్ధిల్లుతారు? సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఈ దీవెన ప్రతి వారికి కలుగునగాక. మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడక నమ్మి బాప్తిసం పొందకుండా ఉంటే ఒక్కసారి ఆలకించు. నీకు బదులుగా అప్పగించబడిన వాడు ఎంత కార్యం చేస్తే కాలదనుకుని వెళ్ళిపోతావా? ఎవరు చేశారు నీకు ఈ కార్యం? ఎవరు చేయలేదుగా. ఆయన నీకు బదులుగా సొంత కుమారుని అప్పగించాడు. ఆయన బలైపోయినా పర్వాలేదనుకున్నాడు, కానీ నిన్ను ఉగ్రత నుంచి తప్పించాలని కోరుకున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత అయినా శిలువ ధ్యానపు విలువ ఏమిటో నీకు తెలుసుంటే మంచిదని ఒక సేవకులుగా బ్రతిమలాడుతూ చెబుతున్నా. కానీ కాదనుకుంటావా? ఉగ్రత ఊరేగిన తర్వాత పళ్ళు కొరుకునే రోజులు వస్తాయి. కంటికి కనబడని వ్యక్తులుగా ఉంటారు. మండే మంటలు మండుతుంటే శవాలు కాక సజీవులుగా కాలుతూనే జీవితకాలం యుగ యుగాలు భయంకరమైన వేదన అనుభవించాలి. ఆ దుర్దినాలు రాక మునిపే నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నీకు బదులుగా ఆయన అప్పగించబడ్డాడు. ఆయన తన సొంత కుమారుని నీ కొరకు అప్పగించాడు. మూడో మాట కూడా చెబుతాను, చదవండి. ఆ మాట కూడా రోమాపత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి చూడండి, మరొక చక్కని మాట, మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి. ఆయన మన కొరకు అప్పగించబడ్డాడు. నేరం చేయలేదు, కానీ నేరస్తుడయ్యాడు. తండ్రి అభిష్టమాయను. ఆ తండ్రి మాటలకు తగ్గట్టుగా అప్పగించుకున్నాడు. చివరికి మన జీవితంలో మన శిక్ష అంతా ఆయన శరీరంలో అనుభవించాడట. నిజంగా ఎంతో దారుణంగా ఉందండి చరిత్ర. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఈ 25వ వాక్యంలో కూడా మనల్ని నీతిమంతులు చేయటానికే ఆయన ఆ కార్యం చేశాడు. ఇంకొక మాట కూడా రోమాపత్రిక 5వ అధ్యాయంలోని 10వ వాక్యం చదువుదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని అందరి తలపైకెత్తాడు. ఒకవేళ ఇంతకాలం దేవుడి ముఖం చూడలేకుండా ఉన్నా, నువ్వు వ్యభిచారిగా కానీ, దొంగ కానీ, త్రాగుడిగా కానీ, భయంకరమైన వ్యసనాలు చిక్కుకొని కానీ, లేదా నామకార్థంలో కానీ, విచ్చలుడిగా ఉండి కానీ, దయ్యవ చేష్టల్లో ఉండి కానీ, కోడి పందాల్లో ఉండి కానీ, కాదనుకుంటే భూత వైద్యంలో ఉండి కానీ, ఏ రకమైన కార్యక్రమాల్లో కూడా మన వాళ్ళు అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఏం వెళ్తానండి దేవుడి దగ్గరికి, దేవుడికి ఏమని ముఖం చూపించను, ఆయన ఏం పరిశుద్ధుడు, నేను చేసిన అక్రమాలు నాకు తెలుస్తున్నాయి, నేను చేసిన నలత నాకు కనపడుతుంది, నేను వాడికి మోసం చేశానా, వీడికి గొయ్యి దొబ్బానా, అదంతా చెడు సహవాసం చేశానా, ఏం ముఖం పెట్టుకుని ఆయన చూస్తా అంటే నీకే తెలుసు దేవుడు నా ముఖం చూడ్డు. అంటే శత్రువులాగా నీవు దేవునికి మారిపోయావు. దేవుడికి శత్రువులాగా నువ్వు ఉండిపోతే ఆయన ఏమంటాడంటే, నువ్వు ఎంత శత్రువైనా నేను ఒక్క మాట చెబుతాను విను, నా కుమారుని నీకు బదులు అప్పగిస్తాను. ఆయన వచ్చాక మరణమైపోయి ఆఖరి బొట్టు వరకు రక్తం కాలిస్తే బాకులు పెట్టి పొడుస్తుంటే, ముళ్ళకీరం పెట్టి కొడుతుంటే, భయంకరమైన రాళ్ల మధ్యలో నడిచి ఇంత చేసినాక ఆయన తన రక్తాన్ని కార్చాడట. ఆయన మరణం ద్వారా ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ శత్రువులుగా ఉన్న మనం ఈయనను బట్టి, ఈయన రక్తం ద్వారా, ఈయన మరణాన్ని బట్టి తండ్రి అయిన దేవునితో మరలా సమాధానం అవుతున్నాము. అప్పగించబడిన యేసుని బట్టి దేవునికి నీకు సమాధానం కలుగునగాక. ఇంతకన్నా దీవెనమైన వార్త ఏముంది? ఇంతకాలం చేసిన పాపాన్ని బట్టి ముఖం చూడలేకపోయావు, ఆయన మరణాన్ని బట్టి నీకు సమాధానం కలుగుతుంది. ఒక్క మాటలో చెబుతున్నాను, శత్రువు అనే పేరు ఇక మీదర కొట్టివేయబడునుగాక. యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు అప్పగించబడ్డాడు, ఎందుకు రక్తం కార్చాడు? ఆ అధ్యాయంలో రెండు మాటలు, ఒకటి అనుగ్రహం, ఒకటి అప్పగింత. అనుగ్రహించినట, అప్పగించినట. అప్పగించిన దానిని బట్టి శత్రులమైన మనం ఇప్పుడు మిత్రులుగా మారబోతున్నాము. నిశ్చిత్వంగా రాసిన చక్కని మాట ఏమిటో తెలుసా? ఆయన అప్పగించడం బట్టి దేవుని అనుగ్రహాలు మనకు దొరికాయి. మొదటి అనుగ్రహం ఏమిటో రాశాడు.
యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. ఆయన సొంత కుమారుని అనుగ్రహించెను, సొంత కుమారుని అప్పగించెను. ఆయన అప్పగించబట్టి ఈ రోజున నీలో ఎంత మార్పు కలుగుద్ది, నీ శిక్ష ఎంత రద్దు అయ్యింది, నీ ఉగ్రత ఎట్లా తప్పింది, నిజంగా నీవు నీతివంతుడు ఎలా అయ్యావు, రేపు తండ్రి రాజ్యంలో సూర్యుడిగా ఎలా ఉంటావు, నీకు బదులుగా అప్పగించిన వారిని బట్టే ఈ కార్యాలు జరిగాయి. అయితే అనుగ్రహంలో మొదలు అడగ రాశాడు. ఏమనుగ్రహం జరిగిందట చదవండి. ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం వలన, ఎవరి వలన? నీకు బదులుగా అప్పగించబడిన శిలువలో వేలాడిన యేసు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నాకు బదులుగా నీవు అప్పగించబడ్డావయ్యా, అప్పగించుకున్నావయ్యా, అయ్యా ఉగ్రత నుండి, శాపం నుండి, నా జీవితంలో చెలరేగిన ఈ పాప ఊపి నుండి నా నమస్తాన్ని నువ్వు భరించిన వాడా, నీ రక్తం ద్వారా కడగమని ఆయన దగ్గరకు వెళ్ళి కోరుకుంటే, ఆయన అప్పగించబడిన వాడై నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి లేచిన ఆ దేవుడే నీకు నిత్య జీవమును అనుగ్రహించునుగాక. మరి ఈ రోజున నీ జీవితంలో ఎంత నష్టపోతున్నావు తమ్ముడు, సహోదరా. ఈ లోకంలో నువ్వు నడిచేటప్పుడు ఆ బోధలు ఎలాగే ఉంటేలే, మారుమన సంగతి తెలుసులే, ఆ భక్తిలో ఓట అందరు తిన్నగా ఎక్కడ నడిచొచ్చారులే అని నీ జీవితంలో పాడు చేసుకుంటున్నావుగా. ఒకవేళ నీకు అప్పగించిన వాని దగ్గరకు రాకపోతే ఉగ్రతలో ఉంటావని సంగతి తెలిసింది. నీవు ఆయన దగ్గరకు రాకపోతే తండ్రికి నీకు ఎడమొహం పెడమొహం అని తెలిసింది. ఇన్ని జరిగాక చివరికి ఆయన దగ్గరకు వస్తే, ఆయన రక్తం ద్వారా కడగబడితే నీ జీవితానికి ఈ ప్రపంచమంతా కాటా పెట్టిన దాని ముందు తలదించుకునేట్టుగా ఎవ్వరికీ దక్కని నిత్య జీవం నా యేసుని బట్టి నీకు అనుగ్రహించబడునుగాక. ఈ నిత్య జీవానికి మనమందరము వారసులమయ్యుందుముగాక. అది దేవుని బట్టి మనం పొందుగాక. మీలో ఇంకెవరైనా పోగొట్టుకున్న వారున్నా, ఇంకా పొందని వారున్నా, ఆ యొక్క అనుభూతి రాని వారైనా దండం పెట్టిన యేసుని బడి చెబుతున్నా, వెండి కన్నా విలువైనది ప్రాణం. ఈ రోజున నీ ప్రాణాత్మ దేహాలు క్షేమంగా నిత్య జీవంలో నిరంతరం నిలిచి ఉండేటట్టయినా ఇకనైనా నిత్య జీవం దేవుని ద్వారా అనుగ్రహించబడుతున్న వాస్తవాన్ని గమనించి అప్పగించిన యేసు వైపు తిరిగి, నీకు మధ్యలోగా భయంకరమైన మారణహోమం అనుభవించిన ఆయన వైపు తిరిగి నీవు అప్పగించుకుని క్షమాపణ కోరుకుని ఆయన వైపు తిరగగలిగితే ఆయన అనుగ్రహం అనే నిత్య జీవం నీకు కలుగునగాక. యెషయా గ్రంథం 9 కూడా ఒక మాట చెబుతాను. 6వ వాక్యంలో కుమారుడు అనుగ్రహించబడిన అనుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. ఇక్కడ అనుగ్రహం, అక్కడ నిత్య జీవ అనుగ్రహం. మరి ఇక్కడ కుమారుడుకు అనుగ్రహించబడ్డాడు. మరి ఈయన వల్ల ఏం జరుగుతుంది? ఆ కుమారుడు యేసు వలన మన అనుగ్రహం ఏమిటి? మొదటిది నిత్య జీవం. రెండో అనుగ్రహం యెషయా గ్రంథం అదే వాక్యంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పంపడం ద్వారా, ఆయన రావటం ద్వారా 7 అనుగ్రహాలు మనుషులకు దక్కాయి. దేవుడు ఇక మీదట ఈ అనుగ్రహంతో నిన్ను దీవించునగాక. నిశ్చయముగా నీ క్షేమం నా దేవుని చేతిలో ఉండునగాక. బైబిల్ ఏమన్నాడు? ఇదిగో నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను, నా గొర్రెలకు నిత్య జీవం ఇస్తాను, నా చేతిలో నుండి ఎవ్వడు అపహరింపడు. అంటే అర్థం ఏమిటి? నా చేతిలో నీ క్షేమం. మీరంతా నా దేవుని చేతిలోనికి రావాలి. నువ్వెక్కడ ఉన్నా విడిచిపెట్టి పాపాన్ని, అపవిత్రతను, లోకాన్ని, చెడును విడిచిపెట్టి నా దేవుని చేతులకు రాగలిగితే అక్కడ నీకు క్షేమం. ఆయనలో ఉంటే మనం బహుగా ఫలిస్తాం. నేను మీ యందును, మీరు నా యందును ఉంటే మీ క్షేమం. మరి యేసులో మనం ఉన్నామా? యేసు మనలో ఉన్నాడా? మనకు క్షేమం కలిగే మార్గం అది. యేసు నామమే మనకు బలమైన దుర్గం. మరి ఈ రోజున నీ క్షేమం వెండిలో బంగారంలో ఉందనుకుంటే కట్టిన కొట్లు, కట్టాలనుకున్న ఆలోచనలు, పండిన పంట ఏమైపోయింది? వెంటనే నీ ఆస్తి సొలొమోను విడిచి వెళ్ళలా? ఈ రోజున నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నీ ప్రాణాత్మ దేహాలు క్షేమం యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన రక్షణలో మాత్రమే ఉంది. ఆయన చేతిలోనే నీ క్షేమం ఉంది. ఆయన రక్షణలోనే జీవం ఉంది. ఆయన కృపే నీకు క్షేమకరంగా ఉండునగాక. చివరికి ఆయన మన చుట్టూ కంచి వేసి కాపాడగలిగి
మనకు క్షేమాధారుడు ఆయని. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఈ రోజున అనుగ్రహం నీకు కలిగిందా? దేవుడు నీ కొరకు అప్పగించాడు ఆయన్ని అప్పగించిన సంగతి మర్చిపోయి ఇంకా నీ పాపంలో ఊరేగుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ అలాగా వెళితే అనుగ్రహం దూరం అయిపోతుంది, నిత్య జీవం దూరం అయిపోతుంది, వృద్ధి దూరం అయిపోతుంది. జీవితం నాశనం కాకమునిప్పే మన కొరకు ఆయన తన సొంత కుమారుని సిలువలో అప్పగించాడు. ఒక్కసారి ఆ సిలువ వైపు చూద్దామా? సిలువలో ఈ విధంగా మా నిమిత్తం అప్పగించబడ్డావు, నీ వైపు తిరుగుతున్నాను, నన్ను కనికరించయ్యా అని ఈ ఒక్క క్షణం ఆయన వైపు మోకరిద్దామా? దయచేసి అందరూ మోకరించండి. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ పాపం ఎరుగని నీవు పాప లోకం కొరకు, లోకంలో పాపిగా ఉన్న నా కోసం, మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మీ శ్రమానుభవం ద్వారా పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి నీతిమంతులుగా మార్చి నిత్యత్వంలో నీతో ఉండాలని దేవా మీరు మమ్మల్ని ప్రేమించి చేసిన త్యాగం కొరకు స్తోత్రం. కలువరి సిలువ, ఆ సిలువ విలువ, సిలువలో మీరు మాకు అనుగ్రహించిన విలువను ధ్యానిస్తూ ఇంకా పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీ బిడ్డలు నిత్యత్వంలో మీతో కూడా ఉండాలని ఆశిస్తూ చేతులెత్తి మీ వైపు చూపుతూ ఉండగా నిత్య మహిమకు వారసులుగా చేయను ఆయన. రక్తం చేత కడుగయ్యా, నీ రక్తం చేత కడుగు నాయన, పరిశుద్ధపరచండి అయ్యా, మీ రాజ్య నివాసులుగా మార్చండి. మహిమగల మీరు అక్కడ సమీపంగా ఉండగా ఈ లోకంలో సిద్ధపడి మీ రాజ్యానికి వారసులు కావడానికి కృపతో జ్ఞాపకం చేసుకోమని, మా కొరకు మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలలో స్థిరపరిచి మీ రాజ్యానికి నడిపించమని, చేతులెత్తిన మీ బిడ్డల తీర్మానాన్ని స్థిరపరిచి పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.